హాయ్ 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 హలో హలో అందరికీ హాయ్. హాయ్ వ్యాస్. అయ్యో నాకు పేరు రావట్లేదే. కార్తికేయ హాయ్, సుమా హాయ్, కృష్ణదీప హాయ్. అక్క నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? అయ్యో ఇప్పుడే ఛార్జింగ్ తగ్గిపోవాలా? గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్. శ్రవంత్ హాయ్ బ్రో. ఎవర్ క్యూటీ నేను బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? రాజేశ్వరి హాయ్. మొహమ్మద్ బాయ్స్ బ్యాక్. ఎస్ మీ. సాయి హాయ్. చాలా నేను ప్రతిసారి అనుకుంటా లైవ్ వచ్చినప్పుడు పెట్టాలి, లైక్ స్టోరీలో ముందే మెన్షన్ చేయాలని. అస్సలు ఈరోజు లైవ్ అస్సలు ఐడియానే లేదు, కానీ లైవ్ చేయాల్సి వచ్చింది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. నేను కాదు, కొంతమంది అంటే లైవ్ ఎప్పుడు వచ్చినా హాయ్ చెప్తా, మీరు హాయ్ చెప్పరు. సారీ ప్రవీణ గారు హాయ్. సో మెయిన్ మ్యాటర్ ఏంటంటే నేను ముందే చెప్పా, ఆల్రెడీ చాలామంది ఏంటవి హాయ్ హేమంత్ కొంచెం ఓవర్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు అని. దేనికైనా కానీ సోషల్ మీడియాలో లిమిట్స్ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ కొంతమంది ఫ్యాన్ పేజెస్, నేను ఈ లైవ్ని పోస్ట్ కూడా చేస్తాను. నేను నార్మల్గా పోస్ట్ చేయను లైవ్స్, మాట్లాడిన తర్వాత డిస్కార్డ్ చేసేస్తాను అన్నమాట. బట్ ఇది పోస్ట్ చేస్తాను. ఏంటంటే మెయిన్ కొంతమంది ఫ్యాన్ పేజెస్ చాలా అంటే చాలా ఓవర్గా బిహేవ్ చేస్తున్నారు, అది నాకు అస్సలు నచ్చట్లేదు. ఆల్రెడీ చెప్పా నేను, ఈ ఇన్ఫాక్చువేషన్స్ లేకపోతే మీ అఫెక్షన్ ఏదైతే నా మీద ఉందో అది అభిమానం వరకు ఉంటే సరిపోతుంది. దానికి చాలా లిమిట్స్ క్రాస్ అవుతా అన్నారు. వాళ్ళ ప్రొఫైల్ నేమ్ చూసినా కానీ వైఫ్ అనేసి, హస్బెండ్ ఆఫ్ నవీన్ హస్బెండ్ ఆఫ్ సంథింగ్, లేకపోతే వాళ్ళ పేరు వైఫ్ ఆఫ్ సంథింగ్. అండ్ గ్రూప్లో మెసేజెస్ నేను చూసి నేను ఏం అనకుండా కాదు, బట్ నాకు అది నచ్చట్లేదు. ఇది ఒక్కరిద్దరు కాదు, చాలామంది ఎస్పెషల్గా ఫ్యాన్ పేజెస్ క్రియేట్ చేసుకొని కొంచెం ఓవర్గా బిహేవ్ చేస్తా ఉన్నారు. నాకు అది అట్లాంటివి నాకు ఇష్టం ఉండదు. నార్మల్గా మీరు ఎంత అభిమానిస్తారో నేను కూడా మిమ్మల్ని అంతే అభిమానిస్తాను, అంతే బాగా మాట్లాడతాను. బట్ నాకు ఇట్లాంటివంతా అస్సలు నచ్చవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ముందే చెప్పేశా, అట్లాంటివంతా వద్దు, అవసరం లేదు, నాకు అవి సెట్ అవ్వవని. నాకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది. ఆ పర్సనల్ లైఫ్లోకి నేను ఎవరిని ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు. అండ్ నాకు వేరే వాళ్ళు మెసేజెస్ పెట్టి సో పేజెస్ వాళ్ళు ఇట్లా చాలా టూ మచ్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అబ్జర్వ్ చేశా, ప్రతి పోస్ట్ కింద ఓవర్ కమెంట్లు. అంటే అది నాకు ఇంపాక్ట్ అవుతుందా అనే బదులు మీకు ఇంపాక్ట్ అవ్వకుండా చూసుకోండి. నాకు అట్లాంటి సెట్ అవ్వవు. ఈ లవ్ నాకు చెప్తాను వినండి, నాకు మొన్ననే లాస్ట్ మంత్ 24 years వచ్చాయి. అండ్ నాకు ఇంకా లైఫ్లో నాకు చాలా చాలా హోప్స్ ఉన్నాయి. నేను ఇంకా నా కెరియర్ బిల్డ్ చేసుకోవాలి, నా పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేసి అది గ్రోత్ పెంచుకోవాలి, చాలా ఉన్నాయి. సో ఇట్లాంటి వాటికి నేను కొంచెం దూరంగా ఉంటా. అండ్ ఆల్రెడీ నేను చెప్పాను, నాకంటూ నా పర్సనల్ లైఫ్లో నాకు ఎట్లాంటి వాళ్ళు కావాలో, ఎవరు కావాలని నేను ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నా. అది మీకు చెప్తే మీరు ఏదో నేనే నవీన్ గారు చెప్తాండే నా గురించి అని మీరు అనుకుంటే నేనేం చేయలేను. నాకు కావాల్సిన అమ్మాయి కనీసం నేను నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో కూడా అవ్వట్లేదు, తను కూడా నన్ను ఫాలో అవ్వట్లేదు. అంత పర్సనల్గా ఉంటుంది నా పర్సనల్ స్పేస్. దాంతో ఎవ్వరు ఇన్వాల్వ్ అవ్వకండి. మీకంటూ నన్ను ఇష్టపడతా ఉన్నారా, నార్మల్గా యాజ్ అ ఫ్రెండ్గా, యాజ్ అ బ్రదర్గా, లేకపోతే ఒక అన్నోన్ పర్సన్, ఇక్కడి వరకే చాలు. ఈ లవ్లు, రిలేషన్షిప్లు అవ్వద్దు, అవి నాకు నచ్చదు. తర్వాత నేను మిమ్మల్ని బ్లాక్ చేయడం, మీరు వేరే వాళ్ళని అడిగేసి నవీన్ మళ్ళీ వేరే ఫ్యాన్ పేజీల దగ్గర లేకపోతే వేరే అకౌంట్ల దగ్గరికి వెళ్ళేసి
నవీన్ అన్బ్లాక్ చేపించిన అసలు బ్లాక్ వరకు మీరు ఎందుకు పెట్టించుకుంటా అన్నారు నా దగ్గర, నాకు అర్థం అవ్వట్లేదు. నేను ఇంత జోవియల్గా మాట్లాడతాను, నేను ఇప్పటివరకు నేను సీరియస్ నేను ఈ విషయంలో చాలాసార్లు సీరియస్గా చాలాసార్లు మాట్లాడా. అది మీరు లైట్ తీసుకుంటే నేనేం చేయలేను కదా. ఏదో నవీన్ ఊరికే చెప్తా అన్నారు. నేను అసలు స్టార్టింగ్లోనే చెప్పాను నాకు ఇలా అవి సెట్ అవ్వవని. ఎందుకంటే అది నా పర్సనల్ విషయం, నేను డిస్క్లోజ్ చేయదలుచుకోలే. బట్ దాన్ని ఓపెన్ అయ్యేంత వరకు మీరు తెప్పించుకున్నారు. నేను చెప్పా, ఎందుకంటే కనీసం అలా చెప్తే అయినా ఇట్లాంటివి కొంచెం మానేస్తారన్న రీజన్తో చెప్పా. బట్ అయినా కానీ మీరు మళ్ళీ అట్లే రిపీట్ చేస్తే ఆ గ్రూప్లో అసలు నాకు ఒకటి ఏంటంటే అమ్మాయిలు బావా అట్లా పిలవడం అస్సలు నచ్చదు. చాలా వరకు ఫ్యాన్ పేజెస్ నేను అబ్జర్వ్ చేశా, చాలా వరకు అకౌంట్స్ అన్నీ బావా అని పెట్టడం, లేకపోతే స్టోరీలు పెట్టినప్పుడు బావా అని మెన్షన్ చేయడం, అవి దయచేసి మానేసేయండి. నాకేం పోయేదేం లేదు, నేను ఖాళీ బ్లాక్ చేసి పడేస్తా. నాకు నేను ఒకప్పుడు చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యేవాడిని, 600-700 ఫ్యాన్ పేజ్లు ఉన్నాయి అనేసి. చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను, ఇప్పుడు కూడా అదే ఫీల్ అవుతా. అందులో ఒక 10-15 ఇట్లాంటి అకౌంట్లను బ్లాక్ చేయడం నాకు అసలు పెద్ద మ్యాటరే కాదు. ఎందుకంటే నన్ను జెన్యూన్గా అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీరు దయచేసి అట్లా అసలు పెట్టకండి, నాకు నచ్చదు చెప్తా అన్న. నాకు సెట్ అవ్వవు బావా అని పిలవడం. ఇన్ఫ్యాక్ట్ నా కజిన్స్లోనే మరదలు ఎవరో ఒకరు ఇద్దరే ఉంటారు, చిన్న బుడతల్లాగా, వాళ్ళే మామ అని పిలుస్తారు. అట్లాంటిది నాకు రిలేషన్ లేకుండా అట్లా పిలవడం, అది మెయిన్గా అమ్మాయిలు ఎటువంటి రిలేషన్ అసలు మీకు నా గురించి మీకు ఏం తెలుసు అనేసి లవ్ అంటారు. ఖాళీ ఇది వీడియోస్ బాగా చేస్తాను అంతే, అదొక్కటి తప్ప మీకు నా గురించి ఏం తెలీదు. నా పర్సనల్ లైఫ్ ఏంటి, దాని వెనుక నేను ఎంత స్ట్రగుల్ అవుతా అన్నాను, నా డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది, జాబ్, ఇవంతా మీకు తెలీదు. ఏదో ఇక్కడ చూసి మీరు డిసైడ్ అయిపోయేసి అది కరెక్ట్ కాదు. మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది, మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో అది ఆలోచించండి. అవన్నీ పక్కన పెట్టేసి ఇంత నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, చిల్లర్గా అనిపిస్తుంది అట్లాంటివి. సో అవి అవసరం లే. మీ కెరియర్ మీద ఫోకస్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. నార్మల్గా అభిమానించండి. నా సైడ్ నుంచి కూడా అలానే మీకు రెస్పాన్స్ అని ఉంటుంది, అదే అభిమానం అనేది ఉంటుంది. సో ఇట్లాంటి పెళ్లి టాపిక్స్ కానీ సీరియస్గా అసలు మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి పెళ్లి సంబంధాలు మాట్లాడి ఇవి అవసరం లేదు. నేను చాలా వరకు ఓర్చుకుంటాను అన్నమాట, ఇట్లాంటివంతా డిస్కస్ చేసేకపోను ఇన్ కేస్ అది సీరియస్ అయితే తప్ప. నాకు రీసెంట్గా కాల్స్ అండ్ మెసేజెస్ చేసి ఇట్లాంటి సో ఫ్యాన్ పేజెస్ వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తూ ఉన్నారు, అవి నాకు నచ్చదు. ఇక్కడ కొంతమంది వాళ్ళ నేమ్ లేకుండా, ప్రొఫైల్ లేకుండా మెసేజెస్ చేస్తారు. మీకు ధైర్యం ఉంటే అవి పెట్టుకొనేసి మెసేజ్ చేయండి. నేను డైరెక్ట్గా నా ఫేస్ చూపించి మాట్లాడుతూ అన్నాను కదా, మరి మీకేంటి నొప్పి? మీకు ఓవర్ అనిపిస్తే ఇక్కడ నుంచి దుబ్బేయండి, లేకపోతే నన్ను బ్లాక్ చేసుకోండి. మీ వల్ల 1-2 మంది ఫాలోవర్లు పోతే నాకేమి మునిగిపోయేది అట్లాంటివి ఏమి ఉండవు. నేను పెద్ద ఫీల్ కూడా అవ్వను, సరేనా? ఏదో ఒకరిద్దరు వల్ల. మీ లైఫ్ ఎంత ఇంపార్టెంటో నా లైఫ్ కూడా నాకు అంతే ఇంపార్టెంట్. ఇట్లాంటివి నేను అస్సలు డిస్క్లోజ్ చేసుకోను. నా కమెంట్లు కూడా ఇట్లాంటివి ఏమన్నా పెడితే నేను దానికి వాళ్ళ ప్రొఫైల్కి వెళ్ళి రిప్లై ఇవ్వడం అట్లాంటివి ఏం చేయను. జస్ట్ ఆ కమెంట్లు రిమూవ్ చేసేస్తా. ఎందుకంటే నేను ప్రతిదీ అంత సీరియస్గా తీసుకోను. ఇది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసుకోవడం, ఫ్యాన్ పేజ్లు అంట, వాళ్ళు గొడవ పడిపోవడం, లేదు వీడు నా వాడంటే లేదు నా వాడు, ఇవంతా ఎందుకు? నేను చెప్పేసా, నా లైఫ్ అంటూ నేను ఆల్రెడీ ఉంది. నేను ఎట్లాంటి డెసిషన్ తీసుకోవాలో నేను అట్లాంటి డెసిషన్ తీసుకుంటా. సో మీరు లిమిట్స్లో ఉండండి అంతే. సో అంతే, దీని గురించి ఇంకా నేను మాట్లాడదలుచుకోలే. బట్ నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైనా కానీ ఇట్లా మెసేజ్లు కానీ స్టోరీలు కానీ పెడితే జస్ట్ నేను బ్లాక్ చేసేస్తాను. మళ్ళీ మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అన్బ్లాక్ చేయించండి, అవంటే మాత్రం అవి జరగవు. అంటే కొంతమందికి ఇవి ఓవర్గా అనిపించవచ్చు, కానీ నేను చెప్పాల్సింది నేను చెప్తా ఉన్నాను అంతే. నేను ఇప్పటి వరకు అసలు మీకు తెలుసా, నేను ఇట్లాంటివి ఎప్పుడు డిస్క్లోజ్ చేయను, నాకు నచ్చదు. అది దానికి ఒక స్పెసిఫిక్ లిమిట్ వరకు ఉంటుంది కదా.
సో ఆ లిమిట్ క్రాస్ అయితే మాత్రం ఇట్లాంటివి మాట్లాడాల్సి వస్తుంది అంతే. ప్రీషియస్ గర్ల్ ఐఎమ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? సర్యూ హాయ్, డ్రీమ్ గర్ల్ హాయ్, మాస్ గర్ల్ హాయ్, గీతాంజలి హాయ్ 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 హాయ్. ప్రస్తుతానికి నేను ఇంట్లోనే ఉన్నా, అంటే ఇంటికి వచ్చా, కొంచెం ఏదో వర్క్ మీద ఉంటే వర్క్ బేస్ చేసుకొని ఇంటికి వచ్చా. ఇంకా మళ్ళీ రేపు యాజ్ యూజువల్ రేపటి నుంచి ఆఫీస్ అంతే, నార్మల్ ఇంకా రొటీన్. ఈ సాటర్డే సండే మాత్రమే అసలు అంతో ఎందుకు కొంచెం ఖాళీ దొరుకుతుంది. ఐ హోప్ మీరు అందరూ కూడా ఈరోజు సండే బాగానే ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటే. ఇంటికి వస్తే ఇంకా తెలుస్తుంది కదా మీకు. ఫ్యామిలీ అంతా చాలా బాగున్నారండి, థ్యాంక్ యూ సో మచ్. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, ఎక్కడ చూసినా మళ్ళీ వైరల్ ఫీవర్స్ అవి ఇవి స్టార్ట్ అవుతాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ కాలేజా? నేను వచ్చేసి మదర్ తెరీసా ఇన్స్టిట్యూషన్స్ అక్కడ చదివాను, నా డిగ్రీ అక్కడ కంప్లీట్ అయింది. తర్వాత ఎంబీఏ వచ్చేసి నేను డిస్టెన్స్లోనే జాబ్ చేస్తే ఎంబీఏ కంప్లీట్ చేసుకున్నా. అవును, ఇన్ఫోసిస్. ఎస్ ఎస్ ఎస్. సాయి కృష్ణ హాయ్, మనోజ్ హాయ్, చంటి హాయ్, అశ్విత హాయ్. స్మాల్ ఇన్ఫర్మేషన్ దేని గురించి? చాలా రోజుల తర్వాత ఏం లేదే, ఐ థింక్ లాస్ట్ వీక్ లైవ్ చేశాను నేను. లాస్ట్ ముందు వీకా కొంచెం ఐడియా రావట్లే. అమ్మ వాళ్ళందరూ చాలా బాగున్నారు, థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీ అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నా. హాయ్ ఇన్నోసెంట్ బాయ్ దేవి, నేను బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? రౌడీ గర్ల్ హాయ్, ఇట్స్ మీ రితు హాయ్, పావని చందు హాయ్. లాస్ట్ వీకే లైవ్ చేసా, పోస్ట్ చేయలేదు నేను అంతే. విక్కీ అన్నని కాంటాక్ట్ చేశారా? ఓకే, కొంచెం కోల్డ్ అయింది నాకు. ఈ లొకేషన్ మారితే ఏంటో, ఇంటికి వస్తే ముందు నుంచి తాగి నీళ్ళు తాగితే కూడా నాకు కోల్డ్ అయిపోతుంది. డేంజరస్ ఐస్ హాయ్, మిస్టర్ పర్ఫెక్ట్ అని హాయ్. యాక్చువల్గా కెన్ యూ ప్లీజ్ గివ్ అ సజెషన్ టు గెట్ అ జాబ్? యాక్చువల్లీ సజెషన్స్ ఏం లేదు, నేనైతే క్యాంపస్ ప్లేస్మెంట్ కాబట్టి కొంచెం ఈజీగా ఉన్నింది. అంటే క్యాంపస్ ప్లేస్ అయితే ఒక 2-3 years మీకు ప్యాకేజ్ తక్కువ ఉన్న అవేం కన్సిడర్ చేయకుండా ఒక 2-3 years కష్టపడితే మళ్ళీ మీకు వేరే కంపెనీకి చేంజ్ అయినప్పుడు మీకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అలా లేదనుకుంటే ఇంకా నౌకరీ, లింక్డ్ఇన్ అనేసి ఉన్నాయి కదా, మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే మీకు రెఫరెన్స్ అంటే ప్రొఫైల్ బేస్ చేసుకొని మీకు రిలవెంట్ జాబ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అక్కడ కూడా మీరు సర్చ్ చేసుకోవచ్చు, అప్లైస్ చేయొచ్చు. రెగ్యులర్గా మీ లైక్ నౌకరీ అకౌంట్స్ని అవి అప్డేట్ చేస్తూ ఉండండి, అప్లై చేస్తూ ఉండండి జాబ్స్కి, అండ్ మీకు కాల్స్ వస్తాయి. ఇలా లింక్డ్ఇన్ అండ్ నౌకరీ అనేది బెస్ట్ ఆప్షన్స్ అసలు చెప్పాలంటే. అలా లేదనుకుంటే కొన్ని పేజెస్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లోనే, అవి నాకు పెద్దగా ఐడియా లేదు. సో వాళ్ళు కూడా జాబ్ నోటిఫికేషన్స్ని రిలీజ్ చేస్తుంటారు, లింక్స్ ద్వారా రిజిస్టర్ చేసుకోమని, అలా చేసుకోవచ్చు. అట్లా లేదనుకుంటే ఆన్లైన్ కోర్సెస్ తీసుకొని వాటి మీద వెళ్ళొచ్చు, వాళ్ళు రెఫర్ చేస్తారు కాబట్టి. సో అట్లా వెళ్ళొచ్చు, చాలా వరకు ఆప్షన్స్ ఉంటాయి, మనం వెతకాలి అంతే. సజెషన్స్ ఈజీగానే ఇస్తారు, బట్ ఎన్ని సజెషన్స్ ఇచ్చినా కానీ లాస్ట్కి జాబ్ క్రాక్ చేసే ఇది మీ చేతిలోనే ఉంటుంది. ఎనీ థాట్స్ ఆఫ్ షిఫ్టింగ్ టు హైదరాబాద్? పెద్ద థాట్ ఉంది, బట్ అవ్వట్లేదు, నెరవేరట్లేదు. అది కోరుకోండి నాకు. బట్ యా, నెక్స్ట్ జాబ్ చూస్ చేస్తామంటే నేను హైదరాబాద్లోనే. చూద్దాం. మీరు 2025లో పెళ్లి చేసుకుంటా అన్నారు కదా, నేనెప్పుడు 2025లో పెళ్లి చేసుకుంటా అని చెప్పలేదండి. ఈ 2024లోనే నాకు 24 years వస్తాయి, 2025లో 25 years వస్తాయి. ఇక్కడ ఎట్లా రాసి 10%. మీకు తెలుసా అసలు నాకు ఛార్జింగ్ పెట్టుకోవడం ఎంత బద్ధకం అంటే, ఇంక 10% వచ్చింది. ఒక్కోసారి బ్లాక్ షర్ట్ అండ్ వైట్ పంచతో రీల్ చెయ్యరా అని అడిగారు. పంచతోనా? ఓకే, చేసే కొంచెం ఎప్పుడైనా ఆఫీస్లో లైక్
ఎథనిక్ డేస్ అలా ఉంటాయి కదా, అప్పుడు వేసుకొని పోయినప్పుడు వేస్తాం. ఇక ఫేవరెట్ కలర్, నా ఫేవరెట్ కలర్ బ్లాక్ అండ్ రెడ్. యాక్చువల్లీ నేను చాలాసార్లు చెప్పేది తెలుసా, ఆస్క్ మీ క్వశ్చన్ అడిగినప్పుడు చాలామంది అడిగే క్వశ్చన్ నన్ను వచ్చేసి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి, మీ ఫేవరెట్ కలర్స్ ఏంటి. అండ్ నా ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి చికెన్ ఆల్వేస్. బట్ ఈ మధ్య అంత ఇంట్రెస్ట్ లేదనుకోండి, అయినా చికెన్ అంటే ఇష్టం. ఎస్, నేటివ్లో ఉన్న. తర్వాత కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్. అది బ్లాక్ వచ్చేసి చిన్నప్పటి నుంచి మా అమ్మ అలవాటు చేసినది. రెడ్ వచ్చేసి నాకు కొంచెం ఇష్టం. మీరు వెబ్ సిరీస్ స్టార్ట్ చేయొచ్చు కదా. వెబ్ సిరీస్ ప్రస్తుతానికైతే ఆ థాట్స్ ఏం లేవు, కానీ ఇక్కడ బెంగళూరులో ఉండడం వల్ల నాకు పాసిబుల్ అవ్వట్లేదు. కానీ బెంగళూరు నుంచి ఇన్ కేస్ హైదరాబాద్ జాబ్ వచ్చి హైదరాబాద్కి కానీ షిఫ్ట్ అయితే మాత్రం అప్పుడు ట్రై చేస్తా. షార్ట్ ఫిలిమ్స్ కావచ్చు, సిరీస్లు కావచ్చు, ఏదైనా వీకెండ్స్లో ఖాళీగా దొరుకుతుంది కదా, సో అప్పుడైతే ట్రై చేస్తా. బెంగళూరులో ఉండేంత వరకు కొంచెం కష్టం. కొంతమందికి హాయ్ చెప్తానంటే మధ్య మధ్యలో నేను మీతో ఇంటరాక్ట్ అవుతున్నాను కదా, మాట్లాడుతూ ఉన్నాను కదా, అందుకనేసి మధ్య మధ్యలో చూసినప్పుడు కొన్ని హాయ్లు హెల్లోలు చెప్తా ఉంటాను. ఇందుకే తెలుసా నేను స్పెసిఫిక్గా ఎవరి పేర్లు మెన్షన్ చేసి చెప్పాను. మళ్ళీ మీరు నాకు వాళ్ళకి మాత్రం చెప్పారు, నాకు హాయ్ చెప్పట్లేదు అనేసి. మళ్ళీ అది చెప్పలేదు అనుకో, నాకు 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 రిప్లై ఇవ్వట్లేదు, నేను చెప్పట్లేదు అంటే. సో అది చూద్దాం. నెక్స్ట్ జాబ్ స్విచ్ అయితే మాత్రం, లొకేషన్ స్విచ్ అయితే అప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా ఏం లేదు, నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఆఫర్స్ వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళాలంటేనే నాకు ఒక రోజు మొత్తం ట్రావెలింగ్ సరిపోతుంది. ఇంకొక రోజులో నాకు అస్సలు షూటింగ్ అస్సలు పాసిబులే అవ్వదు. మళ్ళీ మండేకి అంతా రిటర్న్ అవ్వాలి. అలా మేనేజ్ చేద్దాం ఫ్యూచర్లో, ఎలా 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 ఉంటే అలా. కుకింగ్ వచ్చా మీకు? వచ్చండి, బాగానే చేస్తా వంటలు, అలా ఏం లేదు. ఎందుకంటే మేము రూమ్లో ఉంటాం కదా, సో రూమ్లో మేమే చేసుకోవాలి ఫుడ్ అనేది. సో ఇంకా అందరూ, నేను, కిషోర్, ఇంకా రూమ్లో ఉండేవాళ్ళు అందరూ చేస్తారు. ఒక్కరంటూ స్పెసిఫిక్గా లేదు. సిద్ధుకి ఒక్కడికే వంట కాదు, వాడికి అసలు వెజిటేబుల్స్ కట్ చేయడమే రాదు. ఈ లైవ్ ఎట్లా వాడు చూడలేదు కాబట్టి నేను డైరెక్ట్గా చెప్పేస్తాను. వాడు చూసుంటే నువ్వు పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తాడు, ఏదో మళ్ళీ వాడు నా మీద అంటాడు అన్నమాట, నవీన్కి మాత్రం రాదు అది ఇది. హాయ్ స్వామి. సో అది వంట అయితే బాగానే చేస్తాను. వెజ్ చేస్తాను, నాన్ వెజ్ చేస్తాను, సెమీ నాన్ వెజ్ చేస్తాను. ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే రాదు, ఉప్పు కారం సరిపోవు మాకు. తక్కువ క్వాంటిటీలో అయితే బాగా చేస్తాను. నా అల్లుడు చాలా బాగున్నాడు. యాక్చువల్లీ నేను మిస్ అవుతాను. వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు, వాళ్ళ నాన్న వాళ్ళ ఊరికి. ఇక్కడ వచ్చినప్పుడంతా వాడు మిస్ అవుతా ఉంటాను. నెక్స్ట్ ఇంకా ఎప్పుడు మీట్ అవుతానో నాకు తెలిసి ఫెస్టివల్స్కి మీట్ అవుతామండి, లేకపోతే వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు మీట్ అవుతా. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా కొంతసేపు ఉంటే నా ఫోన్ చచ్చిపోతుంది. నెక్స్ట్ లైవ్లో కలుద్దాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ బాయ్ బాయ్.